నమస్కారం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు, రైతు భరోసా ఈ గందరగోళానికి తెరలేపుతూ మరొకసారి గందరగోళానికి గురవుతుంది. ఎందుకంటే నిన్నటి దాకా రైతు బంధు, రైతు భరోసా కార్యక్రమంలో అనేక ఊహాగానాలు చెలరేగినాయి. ఎన్ని ఎకరాలకు పరిమితం చేస్తారు? మొదటి నుంచి ఒకటి మాత్రం క్లారిటీ ఉంది, ఏంటంటే గుట్టలకు రాళ్ళకి ఇవ్వమని, ప్రభుత్వం సేకరించిన భూములకు ఇవ్వమని, నాలా కన్వర్షన్ అయిన భూములకు ఇవ్వమని. దీనిలో శశిభూషణ్ అందులో ఎవరైనా ఒప్పుకున్నారు దాన్ని. ఎన్ని ఎకరాలకు పరిమితం చేస్తారు? 15,000 ఇస్తారా సంవత్సరానికి 2 పంటలకు కలిపి? మరి 3వ పంట డిమాండ్ చేసిన రేవంత్ రెడ్డి సర్కార్, మరి అంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి కానీ అది అమలు చేస్తారా లేదా? అయితే రైతు కూలీలకు కూడా ఇద్దామనుకున్నా, అంటే వ్యవసాయ భూమి లేని నిరుపేద రైతు కూలీలు ఇట్లా చెప్పాలి, వాళ్ళకి ఏమైనా ఇస్తారా అనే దాని మీద కూడా మనకు మొన్న 25 డిసెంబర్ వాయిదా పెట్టారు. మొత్తం మీద ఈ అన్ని హామీల సుడిగుండంలో కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇరుక్కపోయిందని నేను చెప్తున్నాను. ఎందుకంటే దీని పర్యవసానాలు వెంటనే బయటపడవు. ఎందుకంటే చాలామంది అనుకుంటున్నారు, ప్రశ్న నాకు ఆయన అడిగింది, రైతులు ఎందుకు ముందుకు రారు సార్, మళ్ళీ పార్టీలో వచ్చి గొడవ చేయాలన్నా, మరి బీఆర్ఎస్, బీజేపీ ప్రతిపక్షాలు గొడవ చేసేదాకా రైతులు ముందుకెందుకు రారో ప్రశ్న వచ్చింది. ఎప్పుడు కూడా ప్రజలది సైలెంట్గా గమనిస్తుంటారు. శిశుపాలుని తప్పులు 100 దాకా కృష్ణ పరమాత్మ ఎట్లా ఓపికబట్టిండో, 100వ అయినాక శిశుపాలుని వధించిండో, అంటే రాజకీయ పార్టీలు చేసే తప్పులను కాలంబు రాగానే కాటేసి తీరుతామని కాళోజీ నారాయణరావు గారు ఎన్నడో అన్నాడు. ప్రజలు ఏం చేస్తారంటే గమనిస్తుంటారు, చేసే తప్పులు చేయనియండి. ఇప్పుడు వాళ్ళు గొడవ పెట్టినా, లేకుంటే ఒకరికొకరు రైతులందరూ ఎవరికి వారు సంఘటితమైన రేపు కష్టమే కనుక చూస్తున్నారు. గతంలో కేసీఆర్ మొదటి 5 సంవత్సరాలు చూసిండ్రు, రెండో 5 సంవత్సరాలకు ఇంకా పనులు పూర్తిగా లేవు, మేము ఇంకా కొంత చేయాల్సి ఉంది, ఇంకా సగంలో ఉన్నాయి పనులంటే రెండోసారి అవకాశం ఇచ్చిండ్రు. రెండోసారి అవకాశం ఇచ్చిన తర్వాత అవినీతి, ఆశ్రిత పక్షపాతం, ముఖ్యంగా అహంకారం, ఇవన్నీ ఎన్ని రోజులు భరించిండ్రు. రెండోసారి అధికారం వచ్చిందని 4-5 ఏళ్ళు భరించిండ్రు. కనుక 4 ఏళ్ళ తర్వాత తిరుగుబాటు మొదలైంది. ఈలోపు కాంగ్రెస్ పార్టీ రైతు డిక్లరేషన్ వరంగల్ సభ, యూత్ డిక్లరేషన్ అనేమో సరోజినీ నగర్లో ప్రియాంక గాంధీని తీసుకొచ్చే సభ, ఆ తర్వాత గ్యారంటీలు అమలని చెప్పి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, అట్లాగే మనకు మల్లికార్జున ఖర్గే, ఈ నలుగురు ద్వారా ఇది గ్యారంటీ అని అనిపించి అన్నిటికీ, అంటే ఒకటి కంటే ఎక్కువ, అతనికంటే ఘనుడు అచ్చంట మల్లన్న అన్నట్టు కేసీఆర్ ఇస్తా అన్న ప్రతిదానికి వేలంపాట రాజకీయాలు చేసుకుంటూ హామీలను గుర్తించారు. అది 100 రోజుల్లో మేము రాగానే తీరుస్తామన్నారు. అక్కడ కొట్టిన దెబ్బ, అంటే ప్రజలు నమ్మిండ్రు. కేసీఆర్ ఎట్లా ఇస్తాడు, ఆయన వస్తే చూద్దాం, వీళ్ళకి అవకాశం ఇద్దాం, నష్టమేముంది, ఇంతకంటే ఎక్కువ అంటున్నారు కదా. ₹1,00,000 కళ్యాణం మన కళ్యాణ్కి మన కళ్యాణ లక్ష్మి ఇస్తే, షాదీ ముబారక్ ఇస్తే, అంతకంటే 1 తులం బంగారం ఇస్తా అంటున్నాడు. ఆల్మోస్ట్ అప్పటికే 70,000 ఉంది బంగారం, ఇంకో 70,000 ఎక్కువ వస్తాయి కదా, 1,00,000 బంధు ఆశపడ్డారు. వ్యవసాయ కూలీలకు ₹12,000 ఇస్తున్నారు. ముఖ్యంగా నిరుద్యోగ యువతకు ₹4,000 నిరుద్యోగ వృత్తి ఇస్తున్నారు. అన్ని వడ్లకు, సన్న వడ్లు అందే అన్నాడు, వడ్లకు ₹500 బోనస్ ఇస్తామన్నారు. అట్లాగే మహిళలకు 2,500 నగదు ఇస్తామన్నారు. బస్సు ప్రయాణం అన్నారు అదనంగా, మళ్ళీ గ్యాస్ సిలిండరు, దీంతోపాటు 2,000 పెన్షన్ 4,000 చేస్తామన్నారు. 6 గ్యారంటీలు, 13 హామీలు, 420 రకరకాల ఉప హామీలు, 420 అంటున్నారు. నేను దాన్ని అన్నాను, కానీ ఈ 6 గ్యారంటీలు 13 అవుతున్నాయి కదా, కనుక మీరు ఎట్లా తీరుస్తారని అడిగాను. మీరు అప్పటికే 7,00,000 కోట్ల అప్పు ఉంది అంటున్నారు, ఎట్లా తీరుస్తారని. మనసుంటే మార్గం ఉంటుంది. వాళ్ళు చేశారు బిచ్చమేయడమా రైతు బంధు పేరు మీద 10,000 అన్నారు. మొదలు 4,000 నుంచి 5,000 పెంచింది కేసీఆర్ గారు కదా మొదటి సంవత్సరం, మొదటి విడత తర్వాత 2018లో ప్రారంభించినప్పుడు. కనుక విడతల వారి పెంచుతామని ఏం కాకపోతుంది, కానీ 15 ఇస్తాం. ఇప్పుడు తీసుకుంటే 10, 4 రోజుల తర్వాత తీసుకుంటే ఎలక్షన్ మేము గవర్నమెంట్కి వచ్చినాక 15 ఇస్తామన్నారు. మళ్ళీ మొదటికి వచ్చింది. ఏవైతే రైతు భరోసా కింద 12 అన్నారో 3,000 ఎగవేత అని. అందుకని ఇప్పుడు గ్రామాల్లో పోస్టర్లు వెలుస్తున్నాయి, రైతులు తిరగబడతారు, గ్యారెంటీగా తిరగబడుతున్నారు కూడా. ఇప్పుడు పోస్టర్లు టీఆర్ఎస్ తయారు చేసిందా, బీఆర్ఎస్ తయారు చేసిందా, పార్టీలు ఎప్పుడు కూడా మన సన్యాసుల మఠాలు కావు. కనుక వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే చేస్తారు. ఇప్పుడు అన్నీ నేను చెప్పినవన్నీ ఏకరువు పెడుతున్నారు రైతులు. నేను ఒక టీవీ ఛానల్లో మాట్లాడుతూ జిఎస్టీ గురించి చర్చ, అందులో
కొందరిని మామూలు కాలర్స్ని పిలుస్తున్నారు. వాళ్ళందరూ కూడా మా అందరికీ ప్యానెల్లో ఉన్న మెంబర్లు ఒకటి ప్రశ్నిస్తారు, మీరు జిఎస్టీ గురించి మాట్లాడుతున్నారు, మాకు ఎందుకు సార్ జిఎస్టీ సమస్య, మాకు రైతు భరోసా వస్తుందా రాదా, సరిగ్గా 4 రోజుల క్రితం సంగతి చెప్తున్నాను. లేదనుకుంటే మాకు రైతు బంధు అదే ఇస్తారా ఇవ్వరా, అసలు ఎన్ని విడతలు ఇస్తారు, అట్లానే మాకు వ్యవసాయ కూలీలకు ఇస్తాం 28 డిసెంబర్ పోయింది ఎప్పుడు ఇస్తారు, ఇట్లా వాళ్ళ సమస్యలు బేకోరు పెట్టారు. అందుకని నేనేమన్నానంటే గురిజాడ అప్పారావు గారి కన్యాశుల్క నాటకంలో జట్కా బండి అయినా స్వాతంత్రం వస్తే మరి హెడ్ కానిస్టేబుల్ ట్రాన్స్ఫర్ అవుతారా అని ఎట్లా అమాయకంగా అడుగుతారో ఇవాళ ప్రజల పరిస్థితి కూడా అట్లే ఉన్నది. అందుకని ఇవాళ పోస్టర్లు వేస్తున్నారు ప్రజలు, రైతులు, అయ్యా మాకు పాత రైతు బంధు రైతు భరోసా ఇస్తానా, మీరు ఏప్రిల్లో ఇచ్చిన 5,000 ఇచ్చారు రైతు బంధు పేరు మీద, అది 2,500 బాకున్నారు. మళ్ళీ వానకాలం పంటది, ఇప్పుడు వేసంగి పంట, ఈ 2 బాకున్నారు. ఇవి 15, 2.5, 17.5 వేయాలి. ఇప్పటికీ ప్రభుత్వం 6 వేస్తారా, కనీసం వాళ్ళు హామీ ఇచ్చినట్టన్నా, కారుకు 6,000 అన్నారు కదా, 12,000 బాకాయి అన్నట్టు కదా, ఆ లెక్కన పాతది పోనీయండి. రైతు బంధు పేరు మీద వేసిన 5,000 వేసిండ్రు, అవి వేయమనుకున్నా. ఇప్పుడు 2 విడతలుగా వేయాల్సిన 12,000 వేస్తారా, లేకుంటే 6,000తో వేస్తారంటే పాత ఎగ్గొట్టినట్టు లెక్క. కనుక దీనికి కూడా ఇప్పటికీ ప్రభుత్వం ఇస్తలేదు. ఎన్ని అడ్డంకులు, ఎన్ని కుట్రలు పడినా మేము రైతు భరోసా ఇస్తామని ఇవాళ వరంగల్ సభలో బట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. ఇవాళ కుట్రల మంత్రుడు ఎందుకు పడతారు, కుట్రలు అనేది మీరే, హామీ ఇచ్చేది మీరే అని ప్రజలు అంటున్నారు. కనుక రేపటి నుంచి ఓ రంగు వేరే ఉంటుంది. పంచాయతీ ఎన్నికల కోసమే ఇదంతా డ్రామా. పంచాయతీ ఎన్నికల ముందు ఈ ఒక విడత ఇస్తారు, తర్వాత మొత్తం రద్దు చేస్తారు, రైతు భరోసా అనేది తీసేస్తారు అని బీజేపీ వాళ్ళు మనకు ఆరోపణ చేస్తున్నారు. నిజమే కావచ్చు, మాట తప్పడం మడమి తిప్పడం ఎరగని వాళ్ళు కాదు వీళ్ళు, మాట తప్పుతారు మన మడమి తిప్పుతారు. ఇప్పుడు కేంద్ర నాయకత్వం దీని మీద స్పందించాల్సిన అవసరం ఉంది. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ అందరు బతికే ఉన్నారు కదా. అట్లాగే మనకు మల్లికార్జున ఖర్గే, వాళ్ళు గ్యారంటీగా మేము ఇస్తామన్న దాన్ని ఈయన గ్యారంటీని చిత్తు చేస్తూ, నేను చెప్పిన హామీలు కళ్యాణ లక్ష్మి 70,000 రూపాయలు బంగారం ఏంది, 80,000 అయింది, ఇప్పుడు ఇవన్నీ సంగతి ఏంది, మీరు ఇచ్చిన హామీల్లో బస్సు, 2 గ్యాస్ సిలిండరు, అట్లానే రైతు మన రుణమాఫీలో కొంతవరకు హామీ ఇచ్చారు. కనుక ఇప్పుడు మీరు హామీ నుంచి వెనక్కిపోవడం వల్ల ఇంకా ఖచ్చితంగా రేపు పొద్దున ప్రజలు తిరగబడతారు. ఇప్పుడు కాకుండా రేపు పంచాయతీ ఎన్నికలు సంగతి తెలుస్తుంది. ఎందుకంటే ఈ మొత్తం ఎన్నికలు చూస్తే హైదరాబాదు అర్బన్ పీపుల్ అంతా బీఆర్ఎస్కి పట్టం కడితే, గ్రామీణులు ముఖ్యంగా వ్యవసాయదారులు, మహిళలు మొత్తం మీకు పట్టం కట్టారు. మీ హామీలను నమ్మి మీకు ఓటేశారు. మీ హామీలు ఇట్లా వమ్ము చేసుకుంటూ పోతే, అన్ని బోనస్ సన్నబడ్లకి అని, షరతులు వర్తిస్తాయని తక్కువ చేసుకుంటూ పోతే ఖచ్చితంగా హామీ ఇచ్చేటప్పుడు బుద్ధి ఉండాలి. అందుకని పెడతానంటే ఆశ, కొడతానంటే భయం ఉంటుంది. పెడతానంటే ఆశతో మీకు ఓట్లు వేశారు, ఇప్పుడు కొట్టుతున్నారు. ఖచ్చితంగా భయం కాదు, బరి తెగిస్తారు. ఖచ్చితంగా రేపు పొద్దున ప్రజలు కర్రు కాల్చి వాత పెడతారు ఈ ప్రభుత్వానికి అనే మాట నేను కాదు, రైతులు అంటున్నారు. నమస్కారం.